బీఆర్ఎస్ కు బై బై చెప్పేశారు కల్వకుంట్ల కవిత. ఆ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఏ పార్టీలో చేరతారు అన్న అంశంపై చర్చ తీవ్రంగా జరుగుతోంది. బీజేపీ నేతలు ముందే అలర్ట్ అయ్యారు. కవితను తమ పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదంటున్నారు. ఇక బీఆర్ఎస్ ఉంటుందో ఉండదోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కవిత మాటలు వింటుంటే అక్రమాలు అవినీతి మీదనే బీఆర్ఎస్ ఎదిగిందనేది స్పష్టమవుతోందని చెప్తున్నారు. కల్వకుంట్ల కవిత మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఆమె వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కవిత అన్ని పార్టీలను వివాదంలోకి లాగారనే మాట వినిపిస్తోంది. హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పటికీ బీజేపీ, కాంగ్రెస్లకు కూడా అంటించే ప్రయత్నం చేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ నేతలు స్పందించారు. ఆ కుటుంబంలోని గొడవలు తమకు ఆపాదించొద్దంటున్నారు. కాళేశ్వరం అవినీతిలో ఆ కుటుంబం మొత్తం ఉందని ఆరోపిస్తున్నారు. కవిత ఏవి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కాదని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ వారసత్వం కోసం పోరాటం జరుగుతోందని, అసలు కేసీఆర్ సపోర్ట్ లేకుండా కాళేశ్వరంలో ఏదైనా జరుగుతుందా అని బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సంతోష్ రావు ఉన్నాడు అంటే ఇప్పుడు నువ్వు కూడా ఉన్నావు తల్లి దాంట్లో. ఇప్పుడు లిక్కర్ కేసులో కవితమ్మ కూడా పోయి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కాదంటే సంతోష్ రావు ఎవరు, హరీష్ రావు ఎవరు? అండర్ కేసీఆర్ కదా వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది. తండ్రి పక్కన పెట్టి ఇంకేదో తప్పిద్దామని ఏదో సింపతి కోసము, తండ్రి మార్కుల కోసము ఏదేదో మాట్లాడుతున్నట్టుంది తప్ప అందరికీ సంబంధమే దాంట్లో. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ అవినీతి కేసుల్లో ప్రతి ఒక్కరికి కూడా వారికి అందరికీ సంబంధం ఉన్నట్టే. కవిత అన్ని వాస్తవాలే మాట్లాడిందని, అందులో కొత్తేవి లేదంటున్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కవిత రాజకీయాలు వదిలి ఉండే వ్యక్తి కాదని, ఖచ్చితంగా పార్టీ పెడుతుందని చెప్పారు. హరీష్ రావు వాళ్ళ సొంత భావనేనా, సంతోష్ తమ్ముడేనా, మీరంతా కలిసి 20 ఏళ్ల నుంచి అంతా బాగానే చేసుకుంటారు. ఇప్పుడు ఏడ జడిందో, ఏ పంపకాలలో జడిందో చెల్లె ఇంకొంచెం మంచిగా చెప్తుందేమో అని ఎదురు చూసినాం. వీల్ వెయిట్ ఫర్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబ సభ్యులే బయట పెడుతున్నారన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. అవినీతి సొమ్మును పంచుకోవడంలో విభేదాలు తలెత్తడంతో ఈ విషయాలు బయటకొస్తున్నాయని చెప్పారు. వాళ్ళ ఒక విషయాలు వాళ్లే నడుపుకుంటున్నారు, వాళ్లే బయటకు పోతున్నారు, వాళ్లే తవ్వుకుంటున్నారు. వాళ్ళకి ఎవరు అవసరమా? నేనేమంటున్నా, ఆ ఒక పార్టీ అవినీతిలో ఎంత కూలుకుపోయిందంటే వాళ్ళు దాన్ని బయటకు రాలేరు. వాళ్ళకి ఎవరు వెనక నుంచి నడపాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి రుచుకులు, వాళ్ళ పార్టీలో అవినీతి, వాళ్ళ వ్యక్తిలో ఉన్న వాళ్ళే తవ్వుకుంటున్నారు. బీజేపీ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కాళేశ్వరం అంశాన్ని దారి మళ్లించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ తో కుమ్మక్కై కవిత అంశాన్ని తెరమీదకు తెచ్చాయని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఒక పార్టీ అంతర్గత అంశంపై చర్చ జరిగేలా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టకుండా బీఆర్ఎస్ స్కామ్లపై విచారణ జరిపి దోషులను జైలుకు పంపకుండా కవిత పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఈ డ్రామాలతోనే స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ చూస్తున్నాయన్నారు. కవిత కొన్ని సస్పెండ్ చేస్తుంది, అది చెప్పరాదు. దాంతో ఏమైంది కదా చర్చ జరగాలన్నా ఇలా కాళేశ్వరం ఇష్యూ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. దాని నుంచి డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కుమ్మక్కై ఇవాళ ఒక స్ట్రాటజీ, ఒక ప్లాన్ ప్రకారం ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కవిత గారి ఇష్యూను ముందు తీసుకొచ్చి ఇలా కుటుంబం లోపల జరిగేటువంటి ఒక పార్టీ అంతర్గత విషయాన్ని ఒక సమస్యగా చర్చ జరిగేటువంటి అవకాశం ఇవాళ కొంతమంది ఇస్తున్నారు. ఇవాళ అదే సమయంలో కవిత వెనుక బీజేపీ లేదని స్పష్టం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆమె మాటలతో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది నిజమని తేలిపోయిందని అంటున్నారు.